Praise the Lord. Verse of the day, Genesis chapter 1 and verses 26. Then God said, let us make man in our own image, in our likeness, so that they may rule over the fish in the sea and the birds in the sky, over the livestock and all the wild animals, and over all the creatures that move along on the ground. Amen. దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనల్ని అంటే జనులను అంట దేవుడు ఆయన రూపంలో సృజించాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఆయన రూపంలో సృజించాడు అంటే ఆకాశంలో ఉన్న పక్షులు, నీళ్ళలో ఉన్న చేపలని అన్నిటినీ రూల్ చేసే అథారిటీ అంటే దేవుడు మనల్ని ఆయన రూపంలో చేసి మనకిచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. ఏమేం చాలాసార్లు ఎంతోమంది యంగ్ పీపుల్ వచ్చి నన్ను అడుగుతుంటారు, అక్క వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఓవర్ మై లైఫ్ అని. దేవుని యొక్క చిత్తము మీ జీవితం పట్ల ఏంటి అంటే మీరు అన్నిటిపైన రూల్ చేయడమే దేవుని యొక్క చిత్తము. దేవుడు మిమ్మల్ని ఆయన స్వరూపములో ఎందుకు సృజించాడు అంటే ఆయన సామర్థ్యతను మీ లోపట పెట్టి ఆయన మిమ్మల్ని సృజించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ఈవెన్ యాజ్ యూర్ మెడిటేటింగ్ దట్ యు ఆర్ మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్, మీరు దేవుని రూపంలో చేయబడ్డారు. కాబట్టి మీకేం తెలియాలి అంటే దేవుని రూపము మాత్రమే కాదు కానీ ఆయన సామర్థ్యత, ఆయన అథారిటీ అన్నీ కూడా దేవుడు మనకిచ్చి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ స్క్రిప్చర్ చూసినట్లయితే యూ హ్యావ్ ద పవర్ టు రూల్ ఓవర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఆన్ ది ఎర్త్, దట్ ఈస్ అబవ్ అండ్ దట్ ఈస్ మూవింగ్ ఆన్ ద గ్రౌండ్ అంటే. ఐ మీన్ మీకు దేవుడు ఎటువంటి అధికారం ఇచ్చాడంటే ఈ భూమి పైన, ఈ ఆకాశం పైన మీరు మాట్లాడితే ఏదైనా వినే అంత సామర్థ్యత, అంత శక్తిని దేవుడు మీలోకి పెట్టాడు అని వాక్యం సెలవిస్తుంది. సో I want you to be encouraged. The will of God for you is so that you can be in high places and rule over everything. God bless you.